పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరీ శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరీ. మళ్ళీ పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరీ చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరీ. ఇలా ప్రతి లైన్కి పైన కింద కూడా సంపుటీకరణ చేసి చదువుకోవాలి. కొంచెం కష్టపడాలమ్మా, మరి వ్యాధి తగ్గాలి కదండి. సమయం కేటాయించుకుని చదువుకోండి, చక్కటి ఫలితం అంటే ప్రతిరోజు ఇలా సంపుటీకరణ చేసుకొని లలిత సహస్రనామాలు చదువుకోవాలి. పానకము, వడపప్పు, పాయసాన్నం, క్షీరాన్నం, నీళ్లు కలపనటువంటి పాలు. దీనికి పోయినసారి ఇలా చెప్తే పాలవాడు కలిపితే ఏం చేయమంటాడంటే అది వాడి కర్మ. మీ దగ్గరికి వచ్చాక మీరు కలపకండి, మన చేతులతో కలపకుండా మీ దగ్గరికి ఏ క్షీరం అయితే వస్తాయో ఆ క్షీరంతో పాయసాన్నం చేసి అమ్మకి నివేదన చేసి అది ప్రసాదంగా మీరు మాత్రమే పుచ్చుకోండి. పానకం, వడపప్పు చక్కగా పెట్టి చేసుకోండి అమ్మ. తప్పకుండా ఖచ్చితమైనటువంటి ఫలితం ఉంటుంది.